నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయక్నాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. హలో సార్, December 4th నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల ఇద్దరు మ్యారేజ్ ఫిక్స్. ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ అవ్వబోతుంది. బిఫోర్ నాగ చైతన్య మ్యారేజ్ బ్రేకప్ తర్వాత మళ్ళీ తను సెకండ్ మ్యారేజ్కి ఎంట్రీ అయ్యాడు. సో చాలామంది వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ చూసి వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలవరు అని చెప్పి చాలామంది జ్యోతిష్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ కాన్సిక్వెన్స్లో మీరు దీన్ని ఎలా చూస్తారు? అసలు మీ ఆస్పెక్ట్లో అసలు వాళ్ళు కలిసి ఉంటారంటారా? అసలు మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు వీళ్ళిద్దరిని? మీరు చెప్పిన డేట్ ప్రకారం చూస్తే వాళ్ళది December 4th, 2024 పూర్వాషాఢ నక్షత్రము ధనురాశి. ధనురాశి రాశ్యాధిపతి కూడా గురువు, ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. అంటే మీరు విడిపోతారు అని చెప్పారు. గతంలో వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ చూసి ఆ రోజు గ్రహస్థితిని బట్టి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు విడిపోతారు అని చెప్పారు. అసలు నేను ఒక మనిషి కలిసి ఉండడానికి విడిపోవడానికి జ్యోతిష్యంలో నేను చూసే మూలాలే వేరు. ఓకే, వాళ్ళు కలిసి ఉంటారు విడిపోతారు అన్నది విధి తలరాత అని నేను చెప్పను, అది వాళ్ళ చాయిస్ అని చెప్తాను. ఓకే, అర్థమైందా? అంటే అది జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మూలం. అది ఏంటంటే ఒక పిల్లవాడు గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరుగుతున్నాడు. గర్భసంచిలో నుంచి ఎప్పుడైతే శిశువు భూమి మీదకి వస్తాడో ఆ భూమి మీదకి వచ్చినప్పుడు క్రమంలోనే వాళ్ళకి ఒక సంస్కారము, అంటే ఒక ఆర్డినరీ పర్సన్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాళ్ళకు ఒక తత్వం ఉంటుంది, వాళ్ళకు ఒక ఆలోచన, వాళ్ళకి భావోద్వేగాలు, వాళ్ళ కొన్ని బలహీనతలు, బలాలు అన్నీ ఉంటాయి. ఇది జ్యోతిష శాస్త్రంలో మూలాల్లోనే ఉంది. ఇది భృగు మహర్షి కాలం నుంచి ఉంది. సో నాగ చైతన్య వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూస్తే అతనికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఓకే, ధూళిపాల శోభిత గురించి చెప్పారు, ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఈ వ్యక్తిత్వంలో ఇద్దరిలో ఎవరు డొసైల్ హరోస్కోప్, అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, సందర్భం ఎప్పుడన్నా కొంచెం వికటించింది, ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఇంటలెక్చువల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, కాంప్రమైజింగ్ టెండెన్సీ ఎవరికి ఉంది అంటే శోభిత ధూళిపాళి జాతకంలోనే ఎక్కువగా ఆమె కాంప్రమైజింగ్ టెండెన్సీస్ ఉన్నాయి. అంటే రేపు ఎటువంటి పరిస్థితులు వచ్చిన, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమే కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, ఆ వ్యక్తిగత జాతకంలో ఆమెకున్నటువంటి లక్షణాలన్నీ కూడా షీఈ్ హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఓకే, ట్రాన్స్పరెంట్. ఆమెతో మీరు ఒక గంట మాట్లాడారనుకోండి, ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. అంటే అర్థమేంటి, మనసులో ఉన్న అన్ని విషయాలు చెప్పేస్తుంది. షీఈ్ వెరీ ఓపెన్ బుక్, వెరీ ట్రాన్స్పరెంట్. ఆమె బయోగ్రఫీలో కూడా చూడండి, ఒక సూపర్ మోడల్ అయిదామని వచ్చింది. ఎవరో డైరెక్టర్ చెప్పాడు, నువ్వు సూపర్ మోడల్ కాదు కదా, ఆర్డినరీ మోడల్ కూడా కావని చెప్పాడు. మోడలింగ్ ఫీల్డ్ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, ఆర్డినరీ మోడల్ కూడా కావని చెప్పారు. సో ఆమె అక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, కానీ కొన్ని వెబ్ సిరీస్ అవి చేసింది, ఆమె కొన్ని తెలుగు మూవీస్లో కూడా చేసింది, బట్ స్టార్డమ్ అయితే రాలేదు ఆమెకి. సో షీ నోస్ వాట్ ఈజ్ అవర్ యాంటిసిపేషన్, వాట్ ఈజ్ అవర్ ఇమాజినేషన్, వాట్ ప్రాక్టికల్లీ షీ కెన్ కాంకర్. ఓకే, ఓకే, దట్స్ వేర్ షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. చూడండి, ఒక హై లెవెల్ ఆల్టిట్యూడ్ నుంచి గ్రాడ్యువల్గా అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని, ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందంటే షీఈ్ వెరీ ఫ్లెక్సిబుల్. థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే, ఆ అడాప్టబిలిటీ, థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే మీరు ఉన్న రంగంలో అక్కడ అక్కడ దాని దగ్గరికి ముందుకు వెళ్ళగలుగుతారు. దిస్ ఈజ్ వన్ పాయింట్. ఇంకోటి నాగ చైతన్య విషయంలో కూడా మీరు చూస్తే, నాగ చైతన్య ఈజ్ బేసికలీ అన్ ఇంట్రోవర్ట్ అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అకార్డింగ్ టు ద హరోస్కోప్. ఇది ప్యూర్ హరోస్కోప్ బేస్డ్ చెప్తున్నాను. అతను పైకి కనిపించాడు, కానీ ఎవరన్నా అతన్ని ప్రిక్ చేస్తే మాత్రం హీ విల్ బికమ్ అగ్రెసివ్ అండ్ హీ విల్ లూజ్ హిస్ టెంపర్మెంట్. మీరు చూడండి, ఒకసారి ఆయన ఒక వీడియోలో ఎక్కడో మీడియా పర్సన్ చెప్తున్నాడు, నాతో అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నేను ఎక్కువ కనెక్ట్ గాను, ఎవరితో అనవసరమైన పరిచయాలు పెంచుకోను, అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళను, ఐఎమ్ వెరీ రిజర్వ్డ్ అండ్ వెరీ కంపోజ్డ్ హ్యూమన్ బీయింగ్. కానీ నాకు ఒక్కసారి డిస్టర్బెన్స్ వచ్చి నేను కొంచెం డిస్టర్బ్ అయిపోతే ఐ డోంట్ నో వేర్ ఐ ల్యాండ్. అంటే ఏంటి, ఒక రొటీన్ లైఫ్ బ్రేక్ అయితే దాన్ని ఆర్గనైజ్ చేసుకొని, ఆ రొటీన్ బ్రేక్ అయిన దాన్ని, రొటీన్ లైఫ్ ఏదైతే బ్రేక్ అయిందో దాన్ని ఆర్గనైజ్ చేసుకొని, కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ నార్మల్గా మూవ్ అయ్యేటువంటి మెంటల్ కెపాసిటీ నాకు లేదు అని మీడియా ముందర చెప్పాడు. మీకు ఉంటా చూడండి వీడియో, అది అంటే చాలా ఫైన్ లైన్స్లో చెప్పాడు. నేను దాని ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను. సో నాకు తెలిసి వీళ్ళిద్దరిలో కూడా దే ఆర్ వెరీ మచ్ కన్వెన్షనల్, డొసైల్ అండ్ వెరీ సెల్ఫ్ మేనేజ్మెంట్ పీపుల్. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఎక్కువ
ఎవరికి ఎక్కువ కాంప్రమైజింగ్ నేచర్ ఉంది, ఎవరు ఎక్కువగా కన్వెన్షనల్, దోస్ హు ఆర్ రెడీ టు ఆల్వేస్ కాంప్రమైజ్, ఆల్వేస్ వాంట్స్ గివ్ టాప్ ప్రయారిటీ టు ద ఫ్యామిలీ. సో ఆ అమ్మాయి చేసిన వెబ్ సిరీస్ని వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేసి ఉంటుందని. అందరూ సమంత కొన్ని మూవీస్లో చేయడం వల్ల, ఆ ఫ్యామిలీ మ్యాన్ మూవీ వల్ల సమంతకి వద్దన్నా చేసింది కాబట్టి డైవర్స్ అయిందని కూడా అప్పుడు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అంతకన్నా ఘోరమైన సినిమాలు శోభితా ధూళిపాల చేసింది. మనం ఘోరం అని అనలేము, బట్ ఆమె చాయిస్ అది. సో కానీ అది చేయాలి అంటే ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ పర్మిషన్, ఇప్పుడు మీరు ఒక అంత అబ్నార్మల్ మూవీలో చేయడం అన్నది సమాజం దృష్టిలో ఎక్స్పోజింగ్ కిందికి వస్తుంది. కానీ మీరు అది ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఏ జాబ్. ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రొఫెషన్. వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రొఫెషన్, యు ఆర్ జస్ట్ లైక్ ఎన్ ఆర్డినరీ పర్సన్. సో అని వ్యూవర్కి ఏమనిపిస్తుంది? వ్యూవర్ రకరకాలుగా ఊహించుకుంటాడు రాదు. ఒక బిగినీలో అమ్మాయి ఉంది, లేకపోతే అన్యూజువల్ డ్రెస్లో ఉంది అనుకోండి, ఒక వ్యూవర్ మైండ్ సెట్ ఇమాజినేషన్కి ఒక డిసిప్లైన్ ఉండదు. కానీ ఒక ఆర్టిస్ట్కి అది కేవలం అది ఒక ప్రొఫెషన్ లాగానే ఉంటుంది. సో ఈమెకి ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా, వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆమె అట్లాంటి వెబ్ సిరీస్ ఎట్లా చేసి ఉంటుంది? సో అంటే ఏంటి, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కన్విన్స్ చేసింది కాబట్టి ఇవాళ నాగ చైతన్య సమంతతో బ్రేకప్ అయిన ఇమ్మీడియట్గా మళ్ళీ విత్ ఇన్ నో టైం, నాకు తెలిసి ఒక 2 yearsలోనే మళ్ళీ మ్యారేజ్కి రెడీ అయ్యాడు, రిలేషన్ పెట్టుకున్నాడు. సో దట్ షోస్ దట్ దే హ్యావ్ ఎ క్లియర్ కట్ అండర్స్టాండింగ్. ఇంకొకటి అతని ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడండి, ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టర్ చూడండి. ఇప్పుడు మళ్ళీ కొట్టుకొని 2 ఏళ్ల తర్వాత మళ్ళా దే డోంట్ గెట్ ఇన్ టు అన్వాంటెడ్ స్టాఫ్, ఈవెన్ అన్వాంటెడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ద లైఫ్. ఎందుకంటే ఒక్కసారి అంత షాకింగ్, చాలాసార్లు చెప్పాడు, నేను ఎంత డిస్టర్బ్ అయిపోయానో నాకు తెలుసు అని మన మీడియా ముందు కూడా చెప్పాడు. సో దాన్ని మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయలేరు. సో నాకు అంటే ఇప్పుడు నాగ చైతన్యలో కూడా కాంప్రమైజింగ్ మెంటాలిటీ అనేది ఇంప్రూవ్ అయిపోయింది అంటారా? ఒక ఎక్స్పీరియన్స్ మీరు చూడండి, ఆ సమంత ఇష్యూ అయిన తర్వాత నాగ చైతన్య ఫేస్ కానీ, ఆయన మీడియా ముందు మాట్లాడింది కానీ, సో అందులో ఎక్కడో అక్కడ తను డీప్గా హర్ట్ అయినట్టే ఉంది తప్ప ఈ వాజ్ నాట్ రాడికల్ ఆర్ ఈ వాజ్ నాట్ రూడ్. ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, ఈ వాజ్ ట్రైంగ్ టు కన్వే హిస్ పెయిన్ టు ద మీడియా, దట్ నాట్ టు రిపీట్ అండ్ నాట్ టు గెట్ ఇన్ టు దిస్ పర్సనల్ మ్యాటర్స్ ఇన్ టు ద ప్రొఫెషనల్ లైన్ అని క్లియర్గా చెప్పాడు. అని అంటే ఏంటి, ఎంత సహనం ఉంది, నీకు ఎందుకు రాబోయని డైరెక్ట్ అడగచ్చు, అది నా పర్సనల్ విషయం, నువ్వు అవ్వడం అనొచ్చు. చూడండి అతని ట్వీట్లో ఎక్కడ కూడా రాడికల్గా ఎక్కడ కూడా చేయలేదు, ఎమోషనల్ కూడా ఎక్కడ చేయలేదు. మీరు చాలా ఎమోషనల్ ట్వీట్స్ చేసింది ఎవరు? సమంత చేసింది. సో సమంత టాపిక్ కాదు కాబట్టి ఇది డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, ఒక 1-2 yearsలో దే మే గో ఫర్ కిడ్స్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ అనదర్ యాంటిసిపేషన్, మీ ఎక్స్పెక్టేషన్ లేని. సో దే విల్ ప్లాన్ ఫర్ కిడ్స్. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.